హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా లిటిల్ మూమెంట్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నేను మీకు ఒక హ్యాండ్మేడ్ గిఫ్ట్ చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్ లో సంథింగ్ స్పెషల్ పర్సన్ ఉంటారు. స్పెషల్ పర్సన్ అంటే పార్ట్నరే కావాల్సిన అవసరం లేదు, బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. వాళ్ళకి ఏదైనా స్పెషల్ డే రోజు మనం ఇలా హ్యాండ్మేడ్ గిఫ్ట్ ఇస్తే చాలా స్పెషల్ గా ఫీల్ అవుతారు. మనం ఇలా ఓన్గా హ్యాండ్తో చేసినప్పుడు మన లవ్ ఎఫర్ట్ అంతా అందులో కనిపిస్తుంది. మనం మాటలతో ఎక్స్ప్రెస్ చేయలేనిది ఇలా హ్యాండ్మేడ్ గిఫ్ట్స్ తో మనం చాలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. హ్యాండ్మేడ్ గిఫ్ట్స్ అంటే ఏం చేయాలి, అలా ఇవ్వాలి అని మీరు ఆలోచిస్తుంటే నా ఛానల్లో ఇలాంటివి చాలా రాబోతున్నాయి. ఎక్కడ మిస్ అవ్వకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈరోజు నేను మీకు హ్యాండ్మేడ్ గిఫ్ట్ చూపించబోతున్నా అని చెప్పా కదా, అది నేమ్ ప్లేట్ అన్నమాట. ఇది ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. అవుట్పుట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మీరు MDF బోర్డ్‌తో చేస్తే సూపర్‌గా వస్తుంది. బట్ నా దగ్గర అవైలబుల్‌లో లేదు. అందుకు నేను కార్డ్‌బోర్డ్‌తో తయారు చేశాను. ఒక కార్డ్‌బోర్డ్ తీసుకొని సర్కిల్ షేప్‌లో కట్ చేసుకొని చుట్టూ ఎడ్జెస్ కనబడకుండా పేపర్ టేప్‌తో స్టిక్ చేస్తాను. ఇలా పేపర్ టేప్‌తో స్టిక్ చేసిన తర్వాత బేస్ కోసం జస్ట్ వైట్ పెయింట్ అనేది వేసాను. పెయింట్ వేసిన తర్వాత కొంచెం లైట్ బ్లూ మిక్స్డ్ కలర్ పెయింటింగ్ వేసాను. తర్వాత నేను మామూలు క్లే తీసుకొని వాటితో రోజెస్ తయారు చేస్తున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ఫాలో అయిపోండి, చాలా ఈజీగా అర్థం అవుతుంది. ఇలా చిన్న చిన్న బాల్స్ లో చేసుకొని పెటల్స్ లో చేసుకోవాలి. వాటిని కార్డ్బోర్డ్ కి స్టిక్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్లు స్టిక్ చేసుకోండి. రాస్ ఫ్లవర్ చాలా బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అవుతుంది. నేను 2 బిగ్ ఫ్లవర్స్ అండ్ 4 స్మాల్ ఫ్లవర్స్ అనేవి చేసుకున్నాను. అలానే వాటితో పాటు లీవ్స్ కూడా తయారు చేసుకున్నాను. చూడండి, చాలా బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అయింది కదా. ఇప్పుడు నేను ఈ ఫ్లవర్స్ కి రెడ్ కలర్ పెయింట్ వేసాను. 2 బిగ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వాటికి రెడ్ కలర్ పెయింట్ అండ్ మిగతా 4 ఫ్లవర్స్ కి ఆరెంజ్ కలర్ వేసాను. నేను చెప్పేదానికన్నా మీరు వీడియో చూస్తేనే చాలా ఈజీగా అర్థం అయిపోతుంది. నేను ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశా కాబట్టి DIYs అనేవి అంతగా పోస్ట్ చేయలేదు. ఛానల్లో సబ్స్క్రైబర్స్ వ్యూస్ కాకుండా కంటెంట్ చూడండి, మీకు నచ్చితే ఫాలో చేయండి. నేను మోస్ట్లీ ఇన్ఫర్మేటివ్ ఉండే వీడియోస్ మాత్రమే షేర్ చేస్తుంటాను. నా ఫస్ట్ వీడియోలో కూడా అదే చెప్పాను. ఇలా ఇందులో చూపిస్తున్నట్టు లీవ్స్ తయారు చేసుకోవాలి. ఇలా పెన్ నైఫ్ తో లైన్స్ అనేవి పెట్టుకున్నాను. అన్ని కూడా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు, అంత పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక కార్డ్బోర్డ్ అండ్ మామూలు క్లే ఈ రెండు ఉంటే చాలు, సింపుల్ గా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను. యాక్చువల్లీ పేపర్ మీద నేమ్ రాసిన తర్వాత దాని మీద ట్రాన్స్పరెంట్ షీట్ అనేది పెట్టుకోవాలి. లేదంటే ఆ క్లే అనేది పేపర్కి అంటుకుపోతుంది. బట్ నేను చూసుకోలేదు, మర్చిపోయాను. పేపర్ మీద అదే చేస్తాను. ఇక్కడ మీరు పేపర్ మీద నేమ్ రాసిన తర్వాత ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ షీట్ పెట్టుకొని దాని మీద షేప్ చేయండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్ గా వస్తాయి. ఆ లెటర్స్ కి నేను బ్లాక్ కలర్ పెయింట్ వేసాను. క్లే స్టిక్ చేసేటప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలంటే మన ఫెవికాల్ యూస్ చేస్తే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ మౌల్డ్ క్లే 1 2 అవర్స్ లో డ్రై అయిపోతుంది, పెద్దగా టైం పట్టదు. ఇక్కడ నేను కాపీ నేమ్స్ అనేది రాస్తాను కదా, అక్కడ మీరు ఫ్రెండ్ నేమ్స్ అలా రాసుకుంటే మీ ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఈ నేమ్ ప్లేట్స్ కానీ డిఫరెంట్ టైప్స్‌లో కూడా చేసుకోవచ్చు. మీరు కావాలంటే చెప్పండి. నేను చేసి మీకు చూపిస్తాను. లేస్ అన్నీ డ్రై అయిన తర్వాత పెయింటింగ్ వేసి ఈ విధంగా స్టిక్ చేస్తున్నాను. మొత్తం స్టిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదా! నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఈ లెటర్స్ ఇవన్నీ స్టిక్ చేస్తున్నాను. ఇదండి ఫైనల్ అవుట్‌పుట్. మీకెలా అనిపించిందో చెప్పండి. మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో కానీ నాకైతే ఇక్కడ లైట్‌గా చూస్తే చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. బాయ్. బాయ్.